వల్ల చిన్న పేగు ఏదో డ్యామేజ్ అయిందని చెప్పి హైదరాబాద్ తీసుకెళ్ళాలని వేరే చోట చెప్పారు. కానీ ఇక్కడ సార్తో మాట్లాడి మా మేనేజ్మెంట్ రఫీబాయ్తో మాట్లాడిన తర్వాత అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళాల్సింది మన దగ్గర అవుతుంది ట్రీట్మెంట్, మా శాయశక్తులా ప్రయత్నిస్తాం, పేషెంట్ ఏం కాకుండా చేస్తామని ఇప్పటి వరకు 4 రోజుల్లో ఈరోజు డిశ్చార్జ్ చేస్తాను. సీరియస్ అయిన పేషెంట్ని ఈరోజు డైరెక్ట్ ఇంటికి పంపిస్తాను. ఇందుకోసం సాయి మారుతి హాస్పిటల్ మేనేజ్మెంట్కి ఉన్న డాక్టర్స్ అందరికీ, స్పెషల్గా మోహన్ సార్కి చాలా థ్యాంక్స్. ఖమ్మం నగరంలో ఇలాంటి వైద్య నిపుణులు, ఇలాంటి పేద ప్రజల కోసం తపన మా బ్రదర్కి షేక్ సాయి అనేటోళ్ళు మేము 2 అన్నదమ్ములం. మా బ్రదర్కి కడుపు నొప్పి రావడం జరిగింది. వేరే హాస్పిటల్ కూడా తీసుకుపోతే ఇక్కడ పొజిషన్ బాగలేదని చెప్తే వెంటనే రఫీ గారు అనేది మేనేజ్మెంట్ గారికి సంప్రదించడం జరిగింది. వారు వెంటనే సంబంధించి మన ఎంఎస్ గారిని, డాక్టర్ గారిని కలిస్తే లేదు నా చేతనైన వరకు శక్తులు చేసి మ్యాక్సిమం హైదరాబాద్ పోయే అవసరం లేదు, ఇక్కడే చేద్దామని చెప్పేసి ఇవాళ మా బ్రదర్ డిశ్చార్జ్ కావడం జరుగుతుంది. ఇవాళ ఎంఎస్ డాక్టర్ గారికి, ఇక్కడ సాయి మారుతి సిబ్బందికి, వారందరికీ కూడా నా తరఫు నుంచి పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఇలాంటి సేవకులు ఈ అవసరం ఈ సమాజం పట్ల ఇవాళ ఆర్థికంగానే కాకుండా ఈ సమాజంలో ఇలాంటి సేవకులు ఈ దేశంలో ఇలాంటి డాక్టర్స్ ఉండటం చాలా అవసరం. అలానే సిస్టర్స్ కూడా చాలా మంచిగా రెస్పాన్స్ చేయడం, పేషెంట్ని కూడా ప్రేమతో అనురాగంగా మంచిగా మాట్లాడటం కూడా ఈ సమాజానికి అవసరం అని చెప్పేసి ఈ పేరున సాయి మారుతి సిబ్బందికి, అట్లనే డాక్టర్ గారికి విప్లవాభి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. సార్ ఒక్క నిమిషం రండి, వెళ్ళండి. అందరికీ నమస్కారం అండి. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నాకు తెలిసిన ఒక చెల్లి వాళ్ళకి బాగాలేకపోతే మరి వారే పేషెంట్ వల్ల హాస్పిటల్కి వచ్చి ఖమ్మంలో 5-6 హాస్పిటల్ తిరిగారు. మరి వారు చెప్పినటువంటి మాట ఏంటంటే ఇక్కడ మరి తగ్గదు, హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళాలని వారు చెప్పినప్పుడు నాకు ఫోన్ చేశారు. బ్రదర్ నాకు ఫోన్ చేస్తే నేనేం చెప్పానంటే సాయి మారుతి హాస్పిటల్లో డాక్టర్ మోహన్ సార్ ఉంటారు, సరే ఖమ్మంలో అన్ని హాస్పిటల్ తిరిగారు కనుక ఒకసారి కలవండి, వాళ్ళ చేతనైతే చేస్తారు, సార్ పెద్ద కేసులు చేశారు, మీ అదృష్టం ఉంటే చేస్తారని చెప్పి ఒక చిన్న సలహా ఇచ్చాను నేను. వాళ్ళే వచ్చారు, సార్ని కలిశారు. సార్ అందరిని పిలిచి ఎక్స్ప్లెయిన్ చేసి నేను చేస్తానమ్మా, కాదు మీరు నాకు భరోసా ఇవ్వాలని చెప్పేసి వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి అద్భుతంగా మరి వారు ఒప్పుకోవడం జరిగింది. మరి సార్ సక్సెస్ఫుల్గా మంచిగా ఆపరేషన్ చేసి కరెక్ట్గా 7 రోజులే డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారండి. వారు ఇప్పటికి నన్ను నువ్వు చేయడం వల్ల నా కూతురు బతికిందని చెప్పేసి ఇప్పటికి నన్ను పొగుడుతూ ఉంటారు. మరి ముఖ్యంగా సాయి మారుతి హాస్పిటల్కి, మరి రఫీ సార్కి, మోహన్ సార్కి నేను ఎంతగానో వారిని ఆ విషయంలో వారు సక్సెస్ఫుల్ అయిన తర్వాత నేను చాలా సంతోషించా. మరి వారు ఇంకనూ ఈ వైద్య వృత్తిలో ఇంకనూ వారికి ఉన్నటువంటి జ్ఞానం చొప్పున ఇంకనూ వారు ఇంకా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.